నన్ను దక్క కొట్టినందుకు నాగరాజు గారిని ఏం చేసిరంట, నా ఫ్యాన్స్ 40 మంది వచ్చి గల్లా గిల్లా పట్టేసిరంట. ఐఎమ్ రియల్లీ సారీ, రియల్లీ సారీ. ఇప్పుడు ఏమైంది, లాస్ అయినాం. ఏ పేరు నుంచి 7 వరకు వచ్చినాం, కామెంట్స్ చూడు నువ్వు ఫస్ట్. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద పర్సన్ వస్తుందని చెప్పేసి మాకైతే తెలియదు అనుకో. నా సబ్స్క్రైబర్స్ పేరున చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ సారీ. పర్సన్ ప్రామిస్ చెప్తున్నానా, నెక్స్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్కి అసలు నేను ఎంకరేజ్ అయ్యా రానియని కూడా, అసలు అట్లాంటి షూట్ కూడా అయ్యామన్నా. థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ పోలీస్. మేము ఎప్పుడైనా కొట్టుకుంటామా గాయస్, ముగ్గురం ఎప్పుడే వింటున్నామా, కలిసే ఉంటాం. అది వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. వీళ్ళు ఎందుకు డల్గా మాట్లాడుతున్నా అంటే వీళ్ళిద్దరు కలిసి తప్పు చేసిరు. ఏం తప్పు తెలుసా, మనం పబ్లిక్కి నవ్వుపిచ్చేది ఉంటే వీళ్ళు ఏం చేసిరు, నాగరాజానికి నాకు ఫ్రాంక్ చేసి కొట్లాడిపించారు. కానీ అదేమైంది, సికింద్రాబాద్లో రియల్ అయింది. నన్ను దక్క కొట్టినందుకు నాగరాజు గారిని ఏం చేసిరంట, నా ఫ్యాన్స్ 40 మంది వచ్చి గల్లా గిల్లా పట్టేసిరంట. ఇది దీని కారణం చేప ఆడు దినాకర్ ఆడు. ఇప్పుడు ఎప్పుడు ఏ స్టేజ్లో ఉండే గాయస్, ఏ స్టేజ్ వరకు వచ్చినాం, అసలు మేము ఎట్లా నవ్వుపిస్తాం, కొట్లాడుకుంటే మీకు నచ్చలేదు, నాకు అర్థం అయిపోయింది. ఇప్పుడు నువ్వు పబ్లిక్ నిజంగా గాయస్, అరే ఐఎమ్ రియల్లీ సారీ నాగరాజ్ భాయ్ అండ్ డాన్సర్ చింటూ, ఇట్లా అవుతుందని చెప్పి నాకు అసలు అనుకోలేదు నేనైతే. అసలు ఇది నేను దినాకర్ ఆడు ప్రాంక్ చేద్దాం రా అన్నట్టు మాట్లాడుకున్నాం. కాకపోతే అది ఏమైపోయింది, డాన్సర్ గాని గల్లబట్టే వారికి నాగరాజ్ని సికింద్రాబాద్లో ఒక 8-9 మెంబర్స్ అదే జాతరకు వచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఆయన పట్టుకొని డాన్సర్ని కొడతావా అని చెప్పి కొట్టడానికి వెళ్ళిపోయే వారికి ఫోన్లో జాతరలో ఫోన్ చేస్తే మనోడు యారే వదిలేసి అదంతా ప్రాంక్ అని చెప్పి మాట్లాడే వారికి అది ఆడికి షార్ట్ అవుట్ అయ్యడం జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ సబ్స్క్రైబర్స్, ఐఎమ్ రియల్లీ సారీ. ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. లైక్ ఇట్లా మన ప్రాంక్ చేస్తే ఎంతమంది రియాక్షన్ అవుతుంది, ఎక్కడి వరకు చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఏజ్ చూస్తున్నారు, ఇది ఎంతవరకు గుంజొచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. అన్నాక మాకు అందరికీ ముందే తెలుసు అట్లా చేస్తే చప్రి అని చెప్పి. కొట్లాడు వద్దురా, మనం నవ్వుపిస్తాం రా, మన నవ్వు కావాలరా సబ్స్క్రైబర్స్ కి అంటే మీరు ఇంట్లో కెమెరా పెట్టి సెట్ చేసిరు, బనానాకి ఇచ్చిరు. ఇప్పుడు ఏమైంది, లాస్ అయినాం. ఏ పేరు నుంచి 7 వరకు వచ్చినాం, కామెంట్స్ చూడు నువ్వు ఫస్ట్. ప్రతి ఒక్క కామెంట్ కూడా చూసిన, బ్రో మీరు ఇలాంటి చప్రి వీడియోలు వద్దు బ్రో, మీరు కొట్లాడకండి బ్రో, మీరు ఇంకా మంచిగా చేస్తారు, ఎంటర్టైన్మెంట్ చేయండి అండ్ అది చేయండి ఇది చేయండి అని చెప్పి అన్నారు. అసలు మేము మీరు అండ్ ఇంకా మాకు ఇట్లా కూడా కామెంట్లు వచ్చినాయి. మీరు 1 minute రా చెప్పండి. ప్లాన్ వేసినావు కదరా, చెప్పు నువ్వు. అరే ఇగో అది ప్రాంక్ అనుకున్నాం కానీ ఇట్లా రియల్ అవుతా అని చెప్పేసి గాయస్, ఏదో ఇగో మేము అట్లా ప్రాంక్ చేసినాం కానీ ఇట్లా ధన్మన్ రియల్ అవుతా అని చెప్పేసి మాకు బి తెలియదు. కాకపోతే ఏంటంటే మేము అట్లా కొట్లాడుకునేటోళ్ళమే కాదు, ఏదో ఇక అది గఫ్లత్ అన్నట్టు ఇక అట్లా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మనకి యాజ్ అ సబ్స్క్రైబర్ గా చెప్తున్నా, మీ వీడియోస్ కి ఒక జెన్యూన్ కంటెంట్ ఉంది, మీరు దాన్ని స్క్రిప్ట్ లాగా మార్చుకోకండి. రియల్లీ సారీ బ్రో. ఈ కామెంట్ ఎవరైతే నువ్వు ఇలాంటి వీడియోస్ తీసుకోకు, మళ్ళా చింటూ మీద చేయబడితే వేరే ఉంటది, మళ్ళా చూపి. ఐఎమ్ రియల్లీ సారీ భయ్యా, మీరు ఎవరో డోంట్ లైక్ దిస్ వీడియో బ్రో. మీరు ఫన్నీ వీడియోస్ చేస్తే ఫుల్ ఫన్నీగా ఉంటది, ఇలాంటి వీడియోస్ చేయకండి. ఒక్కొక్కళ్ళకి మనం చేసే వీడియోలు అన్నం తింటుంటే సరనా పడుతుంది తెలుసా, లీల కోసం తండ్రి ఆడతారు మన సబ్స్క్రైబర్స్. మీరు అసొంటోది కెమెరా సెట్ చేసిర్రు, లొల్లి పెట్టిర్రు, నచ్చలే అది పబ్లిక్ కి. అది రియల్, అందరు ఏమంటారు తెలుసా, అరే రియల్ మీరు అనుకొని చేస్తారు, అసలు రియల్ చేస్తారు అంటే నేను పబ్లిక్ ఏం చెప్తా, అన్నా మన రియల్ అని ఆ స్క్రిప్ట్లు మన ఉండేనా అని చెప్పి అదే కంటెంట్ మీద వస్తాం. మీరు ఆ కంటెంట్ ఏం చేసిరంటే స్లో ఫాల్ చేసేసారు, కిందికి చేసేసారు, డౌన్ ఫాల్ చేసేసారు. మనం ఇట్లా పోతున్న దారికి ఇట్లా చేసేసారు. ఒక్క వీడియో వల్ల చూసినావా ఇంత కష్టపడ్డ పేరు వెళ్ళిపోయింది. బ్రో దిస్ ఈస్ ద వర్స్ట్ వీడియో ఇన్ యువర్ ఛానల్, దిస్ కంటెంట్ ఈస్ నాట్ గుడ్. అన్నా ఇంకొకసారి అయితే మేము ఇట్లా స్క్రిప్ట్ ఇలాంటివి ప్లాన్ చేయమన్నా. రియల్లీ యాక్చువల్లీ ఇది ప్లాన్ చేసింది చాలామంది ఏ ఏజ్ వాళ్ళు చూస్తారు, ఏ నీస్ కంటెంట్ వాళ్ళు చూస్తారు అనేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయినా. అది ఎంతవరకు అంటే వ్యూవర్షిప్ ఎంతవరకు పెరుగుతుంది, ఆ మినిట్షిప్ ఎంతవరకు పోతుంది, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది చేసినాం. కానీ మనం ఎప్పుడు ఇలాంటి వీడియో ఎంకరేజ్ కూడా చేయలేము. మీరు చెప్పిందే మేము ప్రతి వీడియోలో చెప్తాం, మేము ఎలాంటి స్క్రిప్ట్ చేయం, ఏమున్నా అని కూడా డైరెక్ట్ చేస్తాం, మనతో అయినది డైరెక్ట్ చూపించేస్తాం అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద పర్సన్ వస్తుందని చెప్పేసి మాకైతే తెలియదు అనుకో. సబ్స్క్రైబర్స్ పేరున చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ సారీ.
అరే content డాన్సర్ మారుస్తున్నాం మళ్ళా నిజంగా అరే, సారీ ఎంత పెద్ద పేరున్నా ఒక నిమిషంలో వెళ్ళిపోతుంది. అవును అవును పేరు కమాంచానికి ఎంతసేపు ఎంత అవుతుందో, కష్టపడతామో పేరు పోనీకి ఒక నిమిషం చాలు. నేను అదే సెకండ్ చెప్తున్నా. అవును మీరు నాకు చెప్పేది డైరెక్ట్ కానీ మీరు ఇట్లా మనసు మీద తీసుకోకూరు, ఏదో మేము అట్లా ఒక కంటెంట్ అని చెప్పేసి అదేదో మేము అనుకుంటా ఇంతమంది వీడియోస్ మధ్యలో ఈ వీడియోస్ పెట్టినామంటే అది ఒక చిన్న వీడియో వల్ల మాది మక్కర్ అయిపోయింది. మీరు అట్లా అనుకోకూరు, ఇగో మా ఇద్దరు తప్పు ఉంది ఇలా, సారీ అని చెప్తున్నా నేను. అందుకే అన్న హార్ట్ఫుల్ గా చెప్తున్నా అన్న. నవ్వుతే ప్రతి ఒక్కరికి సారీ అన్న. ఫ్యాన్స్ మనకి 7 లక్షల మంది మన నవ్వుకి వీడియోస్ రావని ప్రామిస్. అన్న 100% ప్రామిస్ చెప్తున్నా అన్న. నెక్స్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్కి అసలు నేను ఎంకరేజ్ అయ్యా రాని అని కూడా, అసలు అట్లాంటి షూట్ కూడా చేయమన్నా మేము. ఇప్పుడు స్క్రిప్టెడ్ వీడియోస్ ఉంటే కమెంట్ లో స్క్రిప్టెడ్ అని పెడతాం అన్న. అన్న 100% అన్న. ఒకవేళ స్క్రిప్ట్ ఉండి దాంట్లో కామెడీ చాలా ఎక్కువ జనరేట్ చేసినాం అనుకో అన్న, దాంట్లో 100% స్క్రిప్ట్ అన్న, కానీ కామెడీ మస్తుందన్న అని చెప్పి మేమే కామెంట్ చేసి పిన్ని కూడా చేస్తామన్నా. కానీ ఇంట్లో ఫైట్స్ గిట్స్ అయితే ఇంకొకసారి మేము ఐఎమ్ సారీ. రిపీట్ బ్యాక్ వెనకాల కూడా ఏమంటారు అంటే ఫార్వర్డ్ చేసి మరీ చూస్తారు. ఒక్కొక్క 200 టైమ్స్ 300 టైమ్స్ చూసారనా. ఎన్ని సార్లు చూసినా మా ఆఫీస్లో డ్యాన్స్ అనా నీది అది అసలు వేరానా అంటారు. సారీ తెలుసా? ఐఎమ్ రియల్లీ సారీ. మన ఆడియన్స్ అందరూ అన్న చాలా మంచి ఆడియన్స్ ఉన్నారన్న. ఇట్లా చిన్న పిల్లలు చూస్తలేరన్న మన వీడియోస్. చాలా మెచ్యూర్డ్ పీపుల్ చూస్తారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మొన్న కూడా మన 3 years బాబానా చింటూ మామ అంటున్నామా, నిన్న వాళ్ళు వీళ్ళంతా కలిసి చేస్తారంటారు. ఇట్లా తీసుకొని వస్తే చొరసా మీద. ఈవెన్ పీపుల్ హూ ఎవరైతే ఐటీ కంపెనీస్లో చేస్తుంటారో మా వీడియోస్ పెట్టుకొని చూస్తారు అన్న. ఐటీ కంపెనీస్ లో కూడా వీ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ రీసెంట్గా కూడా మేము ఒక చిన్న ఇన్విటేషన్కి వెళ్తే కూడా ఐటీలో కూడా ఒక అన్న సేమ్ నేను డాన్సర్కి సింక్ అయిపోయినా బ్రో. లైక్ ఎట్లా అంటే చిన్న ఉన్నప్పుడు నేను కూడా అదే స్టేజ్లో ఉండే, లైక్ నేను డాన్సర్ లాగానే చేస్తుండే. మా డాన్సర్ వాళ్ళ మదర్ కూడా మా మదర్ లాగానే, వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ వర్క్ వాళ్ళ ఫాదర్ కూడా చేస్తుండే అని చెప్పి ఒక 5 minutes రోడ్డు పైన నించొని అతను ఎంత అంటే అంత హార్ట్ఫుల్గా మాట్లాడిండు అన్న. ఇంకొకసారి ఇలాంటి స్క్రిప్ట్స్ మేము డాన్సర్ని కొట్టడం కానీ, డాన్సర్ నన్ను కొట్టడం కానీ, దిన్నుని మేము ఇద్దరం కలిసి కొట్టడం కానీ అట్లాంటి కొట్టాంటి చెయ్యమన్నా. కుల్లా చెప్తున్నా ఐఎమ్ రియలీ సారీ. రియలీ సారీ సబ్స్క్రైబర్స్. చెయ్యం కాదు అసలు ఆ వీడియోసే ఆ థాటే రాకుండా చూస్తాం మైండ్. ఏం లే, చిన్న ఎక్స్పెరిమెంట్ వల్ల మనం ఎవరు చూస్తున్నారు ఏంది అని చెప్పి మాకు అర్థమైపోయింది. చాలా మెచ్యూర్ అంటే మెచ్యూర్ పబ్లిక్ చూస్తున్నారు, అండ్ మెచ్యూర్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చూస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది మాకు కూడా. అందుకోసమే ఇప్పటి నుంచి మేము అన్ని స్టాప్ చేస్తున్నాం. లైక్ ఇలాంటి స్క్రిప్ట్ వీడియోస్, ఒక మంచి కంటెంట్ తోటి వస్తాం కానీ ఇట్లాంటి చప్పరి కంటెంట్లతో మంచి హెల్పింగ్ వీడియోస్ కానీ, సోషల్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, అండ్ ఇంకా కుకింగ్ వీడియోస్, కామెడీ ప్లస్ కుకింగ్, అండ్ 100% ఇంకొకటి ఫన్ ఇస్తామన్నా. సోషల్ మీడియాకి మేము ఏదైనా చెప్పాలనుకున్నా ఇంట్లో మేము ఇట్లా కంటెంట్ తోటి వస్తాం కానీ ఇట్లాంటి వీడియోస్ అయితే మన కోసం లొల్లీలు కూడా అయితే తెలుసా. వీడియో వేరే వీడియో పెడితే ఒకడు సీరియల్ అంటారు, ఒకళ్ళు చక్రవాకం వస్తుంది అంటారు, ఒకళ్ళు ఏమంటారు సీజర్ మమ్మీ అంటారు. మన వీడియోలు పెట్టకపోతే ఫ్యామిలీలో లొల్లీలు అవుతాయి అంట. అది కూడా నిజంగా మళ్ళీ అంత ఫ్యాన్స్ ఉన్నప్పుడు మీరు క్రియేట్ చేసి మీరు ఆలోచించి మీరు తెచ్చిన కంటెంట్ ఇప్పటి వరకు వచ్చి మీరు పేరు ఖరాబ్ చేసి సారీ తెలుసా. అంటే తెలుసుకోవాలని ఉండే కాబట్టి చేస్తామని ఏదో. అయితే నాగరాజ్ ఆర్టిస్ట్ మన నాగరాజ్ ఈయనతో కొట్లాడిన ఆయనకి చెప్తున్నా, మామ రియలీ సారీ నాగరాజ్, ఇట్లా అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నిన్ను వాళ్ళు వచ్చి పట్టుకోవడం ఆయన నేను పట్టుకో ఇప్పుడు కూడా ఒక్కసారి అన్న బోనాల కన్నా ఈసారి ఎవరు ఆ కలర్లు వేసుకోవడం కానీ కనిపించలే అన్న. నిజంగా మా వీడియో చూసి ఒక 10 మంది అన్న కూడా మారిపోయారు అంటే దానికి వచ్చే ఆనందం ఎట్లుంది తెలుసా అన్న. నిజంగా చెప్తున్నా, పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న. మా చెప్పినందుకు కొంచెం పాటించినారు. లైక్ ఎట్లాంటి లొల్లిలు కూడా ఎక్కువ కాలేవు. లొల్లిలు కూడా కలర్స్ అసలు లేవన్నా. లొల్లిలు కూడా కాలేవు. మనం థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ పోలీస్. మీకు ఎందుకంటే ఇట్లా ఏం కాకుండా చూసుకున్నందుకు, అండ్ పబ్లిక్ కూడా లైక్ పీపుల్ కూడా చేంజ్ అయిపోయినారు అన్న. వాళ్ళకు కూడా
మెచ్యూరిటీ అనేది కొంచెం పెరుగుతుంది. మనం ఇంకా ఇట్లనే ఉన్నాం అనుకో మంచి మనకే జరుగుతుంది. ఎందుకంటే లొల్లిలు గిల్లీలు కాకుండా మంచి ఒక గుడ్ వేలో పోవాలి, మనకు మంచి దారిలో పోతే మనకే కదా. 100% ఇది కూడా చెప్తున్నా 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇంటర్లో చేంజ్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా అన్న, మంచి చదువుకోవాలన్న. ఇప్పుడే చెప్తున్నా, మంచి చదువుకుంటేనే మంచి జాబ్ ఉండాలి, మంచి చదువుకోవాలి, ఫ్యామిలీని మంచి చూసుకోవాలి. చాలా అంటే చాలా చేయాలి లైఫ్లో. లైక్ ఎట్లా అంటే మన ఏజ్కి మన సంపాదనకి అసలు సింక్ ఉండొద్దు. లైక్ అట్లా సంపాదించాలా మనం పైసలు అని, ఏదన్నా పేరు కూడా ప్రతి ఒక్కటి అట్లానే సంపాదించుకోవాలి. మెయిన్గా చెప్తున్నా, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడానికి అసలు ఛాన్స్ ఇవ్వద్దు. డాన్సర్ నువ్వు కూడా చిన్న పిల్లలకి ఇప్పుడు మన వీడియో చూస్తారు కదా, వాళ్ళకి మన కొంచెం మోటివేషన్ లైక్ ఇవ్వాలిరా. మనం చూస్తారు అందరూ మనకి సబ్స్క్రైబర్స్, మన ఫ్యాన్స్. మేము కూడా మీకోసం చిన్నపిల్లల కోసం అన్ని చేస్తాం. యూజ్ అయ్యే వీడియోలు చూడరు, టైం వేస్ట్ చేసుకొని. ఇప్పుడు హోంవర్క్ ఉంటుంది. అరే శ్రీధర్ మమ్మీ, ఇప్పుడు శ్రీధర్ మమ్మీ ఛానల్లో కొత్త వీడియో పెట్టినారా, ఇప్పుడు ఏం చదువుకుంటాం అన్నట్టు ఆ క్యాల్లో పోకూరి. హోంవర్కే టీవీ ఏడికి 24 గంటలు ఇంట్లోనే ఉంటుంది. వీడియో ఎప్పటికీ లైఫ్ లాంగ్ అంకితం. ఛానల్లో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, సండే గిండే ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ మంచిగా చదువుకోండి, మంచి పేరు తేండి. మీ మమ్మీ వాళ్ళు అంతా కష్టపడి మీకు చదివిపిస్తారు, మీరేమో లైట్ తీసేసుకుంటే అది వేస్ట్. అది అన్న మీకు ఇప్పుడే చెప్తున్నా, మొన్ననే రీసెంట్ కేసు అయింది. మేము చెప్పాలా, హీటర్లు ఉంటే తీసేసేయమని వెళ్ళిపోతున్నాయి హీటర్లా అందరికి. మెయిన్ గా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చాలా మంది బోనాలకి లైక్ ఇట్లా జాతరలలో వాళ్ళని వీళ్ళని చూసి నేను కూడా ఇట్లా కావాలి అండ్ ఇంకా బోనాలకే స్టార్ట్ చేయడం కానీ, స్మోక్ స్టార్ట్ చేయడం కానీ, మందు స్టార్ట్ చేయడం కానీ, అది చాలా బ్యాడ్ వే. అది చాలా తప్పు, గలత్ రస్తా, అది అసలు గలత్ దారి. అది అందులోకి అస్సలు పోకండి అన్న ప్లీజ్. అన్న మీకు కూడా పెద్దన్న వాళ్ళకి చెప్తున్నా చిన్నపిల్లల ముంగల ఇలాంటి బ్యాడ్ థింగ్స్ అయితే అస్సలు చేయకండి అన్న. మీరు కూడా సో మీరు ఇంకా మార్చాలి అని అలా మీరు చూపించుకుంటూ చేస్తే కొట్టూరి మస్తు కొట్టూరి చిన్నపిల్లలని వస్తే. ఇంకా రాను జనరేషన్ అయితే చాలా డేంజర్ ఉంది. మనం ఎంతైతే ఈ జనరేషన్ లో మనం మంచిగా ఉండాలి. మా ఏజ్ గ్రూపే చేంజ్ అయిపోయింది ఇక్కడికి. ఎందుకంటే ఇంకా చిన్నవాళ్ళు అయితే ఇప్పటి నుంచి అన్నీ స్టార్ట్ చేయడం అన్న, అది కాదు అసలు లైఫ్, అది కాదు. సో ప్లీజ్. అండ్ అంతేకాకుండా ఫోన్లు కూడా ఎక్కువ యూజ్ చేయకండి. కళ్ళు ఈ ఏజ్లోనే ఖరాబ్ అయిపోయినాయి అనుకో, పెద్ద అయినాక నీకు మీ ఇంట్లో కూడా చూడడానికి సరిగ్గా కళ్ళు పనిచేయవు. ప్లీజ్ స్పెచ్ పెట్టుకోవడం చెప్తున్నా అక్క. నేను చెప్పాలనుకుంటున్నా, ముందయింది హీటర్లు ఉంటే హీటర్లు వాడకండి అక్క. ఎందుకంటే మన ఇంటికాడ బాబు మన హీటర్ వెళ్ళి బాబు చచ్చిపోయిండు. మళ్ళీ ఇంకొక మన దోస్తు వాళ్ళ అక్క బిడ్డ హీటరు ఇట్లా ఆడుకుంటూ ధనుమని హీటర్ పోయి మొత్తం అంతా కాలిపోయింది. సో జర చెప్తున్నా, హీటర్ అయితే అస్సలు వాడకండి ప్లీజ్. కొంచెం చూసి ఉండండి, అట్లాంటివి దానికి దూరం ఉండండి. అండ్ చిన్నపిల్లలను కూడా అక్క అండ్ బ్రదర్స్ అన్న అక్క వాళ్ళైనా చిన్నపిల్లలను కూడా కొంచెం దూరం అండ్ కేరింగ్ ఎక్కువ తీసుకోండి. సో సబ్స్క్రైబర్స్ ఉంటాం నెక్స్ట్ టైం. ఇలాంటి గొడవలు కానీ, ఎలాంటి బ్యాడ్ వీడియోస్ కానీ, ఎలాంటి స్క్రిప్టెడ్ వీడియోస్ కానీ బరాబర్ కామెంట్లు పెట్టుర్రి. మా దాంట్లో మన బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందంటే చలో మీరు ఇట్లా 100% చేంజ్ అయిపోతాం, 100% చేంజ్ ఇచ్చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియో అయితే రియల్ గా చెప్తున్నా కదా, చాలా క్రేజీ ఉంటుంది. చాలా క్రేజీ అంటే ఇంగ్లీష్ షార్ట్ వచ్చేసింది. 2 lines in not a frame, 3 lines in the frame and ఇంగ్లీష్ మొత్తం అలాగా ఉంటుంది. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా. ఇంకొకటి ఒక్క నిమిషం, మేము ఎప్పుడైనా కొట్టుకుంటామా గాయస్, ముగ్గురం ఎప్పుడో వింటున్నామా, కలిసే ఉంటాం. అది సో ఒకటి నేను మొన్ననే తీసి పెడదాం అనుకున్నా. కామెంట్స్ చూడగా నాకు బన్నన కాల్ చేశానా, నువ్వు వీడియో తీస్తావా అంటే, లే అన్న ఎవరైతే చేయించారో వాళ్ళకే తెలియాలి, వాళ్ళతో తీపిస్తానే సబ్స్క్రైబర్కి తెలుస్తావా అన్న అని చెప్పిన. సో ఇలా ఈరోజు మీ ముందుకి చాపాన్ని దినాకరాన్ని తీసుకొచ్చిన, నేను చేయించిన అస్సలు లొల్లి వీడియోస్ రావని చెప్పి వీళ్ళు ఛాలెంజ్ చేసిరుగా. అస్సలు రావంటే రావు. సబ్స్క్రైబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ.